Now coming to exercise 3.2 problems. Already just ఇప్పుడే మనం కంప్లీట్ చేసుకున్నాము. కాన్సెప్ట్ ఎక్సర్సైజ్ 3.2కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు అదే కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. Find whether the following points lie inside or outside or on the parabola. సో అక్కడ 3 బిట్స్ ఉన్నారా మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో, బట్ ఒక ప్రాబ్లం చేస్తున్నాం, అంటే ఈజీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువ చేయట్లేదు మనం. సో ఈ పాయింట్ ఇన్సైడ్ ఆఫ్ ద పారాబోలా ఉందా, అవుట్ సైడ్ ఉందా, ఆన్ ద పారాబోలా ఉందా వెరిఫై చేయమంటున్నాడు, ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే జస్ట్ మనం మరి ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలి? S11 క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు, రైట్. సో ఇప్పుడు S11 వాల్యూ అంటే ఇది y² = 6x కాబట్టి లైన్ ఇప్పుడు S అంటే y² - 6x అని రాయాలి. అప్పుడు S11 అంటే y12 - 6x1. ఇప్పుడు ఇచ్చినటువంటి పాయింట్ x1, y1, x1, y1 గివెన్ పాయింట్. సో x1, y1 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో -6 హోల్ స్క్వేర్ -6 × 6, that is 36 - 36, that is equal to 0. So therefore S11 = 0. That means given point lies on the given parabola. That is 6, -6 lies on the parabola. ఈ S11 వాల్యూ <0 వస్తే ఇన్సైడ్ అని చెప్తాము. S11 వాల్యూ <0 వస్తే పాయింట్ లైస్ అవుట్ సైడ్ అని చెప్తాం మనం. ఇలా S11 క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం కంక్లూజన్ రాసుకోవాలి. Next, find the value of k if the line 2y = 5x plus k is a tangent to the parabola y² = 6x. So you have two conditions. So if the line is in the form y = mx plus c, then apply the condition c = a/m. Or if you can interchange the given line in the form lx plus my plus n = 0, then apply the condition am² = lm. సరే, ఇక్కడ ఆల్రెడీ మనకి 2y = something ఉంది కాబట్టి అప్పుడు y వాల్యూ రాసుకుందాం ఫస్ట్. గివెన్ పారాబోలా y² = 6x, then compare with y² = 4ax, we get 4a = 6, that is a = 3/2. సో అలాగే గివెన్ లైన్ 2y = 5x plus 6k, then అప్పుడు y = 5/2 into x plus k/2. So this is of the form y = mx plus c form, m value 5/2, c value k/2. So condition for the line y = mx plus c to touch the parabola is c = a/m. సో ఇక్కడ mx plus c తో y = mx plus c తో కంపేర్ చేసుకుంటే అప్పుడు m వాల్యూ 5/2, c వాల్యూ k/2 ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ అప్పుడు k/2 is equal to a వాల్యూ 3/2 by 5/2. 2 gets cancelled. Then k/2 is equal to 3/5 and k = 6/5. So very important problem in 2 marks point of view. Just what is the value of k if the line is tangent to the parabola? Just simply c = a/m condition. So finally we get k is equal to 6/5. Short answer problems. Show that the straight line 7x plus 6y is equal to 13 touches y² - 7x - 8y plus 14 = 0. Find the point of contact. చూడండి, మనకి స్ట్రైట్ లైన్ పారాబోలాని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ప్రూవ్ చేయాలి? ట్యాంజెంట్ అని ప్రూవ్ చేయాలి. మరి ట్యాంజెంట్ ప్రూవ్ చేయాలంటే మనం నేర్చుకున్నది ఓన్లీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాకి అయితే c = a/m కాన్సెప్ట్ అప్లై చేస్తాము. మరి ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా, దెన్ హౌ టు డూ దిస్ ప్రాబ్లం? సో మరి ఇచ్చిన పారాబోలా స్టాండర్డ్ ఫార్మ్ కాదు కాబట్టి దెన్ అప్లై ద ఒరిజినల్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? that the line touches the given curve. లైన్ అని కర్వ్ ని సాల్వ్ చేసుకోవటమే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కాన్సెప్ట్ లో. పొజిషన్ ఆఫ్ ఏ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటే దెన్ సాల్వ్ ద లైన్ అండ్ కర్వ్. If the roots of the equation are real and equal, then the line touches the parabola. If the roots of the
equation as a real and not equal, then the line is called chord of the parabola. If the roots of the equation are imaginary, then the line neither intersect nor touch the parabola. అందుకని ఆ పొజిషన్ ఆఫ్ ద లైన్ అక్కడ ఎందుకు చెప్పామంటే చెప్పాను కదా, అది చెప్పేటప్పుడే చెప్పాను మీకు. దిస్ ఇస్ ద ఒరిజినల్ కాన్సెప్ట్ టు వెరిఫై ద గివెన్ లైన్ ఈజ్ టాంజెంట్ ఆర్ కార్డ్ ఆర్ నెయిదర్ ఇంటర్సెక్ట్ నార్ టచ్ తెలుసుకోవాలంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఇదే అని చెప్తున్నాం ఆ రోజు మనం అక్కడ. సో కాబట్టి ఆ ఒరిజినల్ కాన్సెప్టే అప్లై చేసుకోండి. మరి ఇప్పుడు ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ ప్రకారం చేయాలంటే సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకోవాలి. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఏదో ఒక వేరియబుల్ ఎలిమినేట్ చేయండి. మనకి ఈజీగా ఏ వేరియబుల్ ఇక్కడ వైకి స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈజీగా ఎక్స్లు ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 7x ఉంది, ఇక్కడ కూడా 7x ఉంది లైన్లో, 7x ఎలిమినేట్ చేద్దాం. సో గివెన్ లైన్ ఈజ్ 7x plus 6y equal to 13, then x is equal to 13 minus 6y by 7. Then substitute the value of x in the given parabola. Substitute this value of x in y square minus 7x minus 8y plus 14 equal to 0. X value substitute చేస్తాం, that is y square minus 7 into x value రాసుకున్నాము minus 8y plus 14 is equal to 0. Then 7 gets cancelled. After the y square minus 13y plus 6y minus 8y plus 14 equal to 0. So this is nothing but a y square minus 2y plus 1 equal to 0. So that is a y minus 1 whole square equal to 0. That implies y equal to 1. సో అంటే ఇప్పుడు ఈ లైన్ పారాబోలాని సాల్వ్ చేస్తే ఓన్లీ రూట్స్ ఈక్వల్ రూట్స్ వచ్చినాయి 1,1. ఇంకా క్లియర్ చెప్పాలంటే 1,1 రాసుకోవాలి. లెక్క ప్రకారం అయితే 1,1 రాయాలి. అంటే రూట్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ దిస్ షోస్ ద లైన్ ఈజ్ ద టాంజెంట్ టు ద పారాబోలా. సిన్స్ వీఆర్ గెటింగ్ ఓన్లీ వన్ వాల్యూ ఆఫ్ y, ఇట్ ప్రూవ్స్ దట్ ద లైన్ ఈజ్ ద టాంజెంట్ టు ద పారాబోలా. మరి ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా కనుక్కోమన్నారుగా. ఇప్పుడు ఈ y ఈక్వల్ టు 1ని మీ ఇష్టం లైన్లోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, పారాబోలాలోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈజీగా లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తేనే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y ఈక్వల్ టు 1 in 13, x ఈక్వల్ టు 13y మైనస్ 6y by 7లో సబ్స్టిట్యూట్ చేయండి. డైరెక్ట్గా x వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు 13 minus 6 by 7 అవుతుంది x వాల్యూ. అంటే 7 by 7 దట్ ఈస్ 1 అవుతుంది. సో y వాల్యూ 1 కరస్పాండింగ్ టు దట్ x వాల్యూ ఈజ్ ఆల్సో 1. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,1. చూసారుగా ఒరిజినల్ కాన్సెప్ట్, టాంజెంట్ యొక్క ఒరిజినల్ కాన్సెప్ట్ అప్లై చేసాము. ఎందుకంటే మరి మనకు ఫార్ములా అప్లై చేయాలంటే ద గివెన్ పారాబోలా ఈజ్ నాట్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్. ద లైన్ మే బి lx plus my plus n equal 0 or y equal mx plus e can take, but the parabola is not in the standard form. కాబట్టి మనం ఒరిజినల్ కాన్సెప్ట్ మనం అప్లై చేసుకుంటాం. సో టచ్ టాంజెంట్ అని ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అదే స్టాండర్డ్ ఫామ్లో ఉందనుకోండి డైరెక్ట్గా c ఈక్వల్ టు a by m వెరిఫై చేస్తాము. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ a by m స్క్వేర్ కామా 2a by m లేదా am స్క్వేర్ ఈక్వల్ టు ln కండిషన్ వెరిఫై చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n by l మైనస్ 2am by l ఫామ్లో అప్లై చేసుకుంటాం. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్, దట్స్ వై వీఆర్ యూజింగ్ దిస్ మెథడ్ టు షో దట్ ద గివెన్ లైన్ ఈజ్ టాంజెంట్ టు ద పారాబోలా. Find the equation of the tangent to the parabola y square equal to 16x inclined at 60 degrees to the axis. Find the point of contact also. ఇప్పుడు మనకు ఫార్ములా అవసరం. Equation of tangent to the parabola y square equal to 16x. First of all, so compare the given parabola with y square equal to 4ax. y స్క్వేర్ ఇక్కడ 4x తో కంపేర్ చేసుకొని 4a వాల్యూ 16 అవుతుంది, a వాల్యూ 4, అది అలా రాసి పెట్టుకోవచ్చు మనం ఫస్ట్. అలాగే టాంజెంట్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. వాట్ ఈస్ ది యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా? y స్క్వేర్ ఈక్వల్ టు 16x. y స్క్వేర్ ఈక్వల్ టు 16x కి పారాబోలా యాక్సిస్ ఏంటి? x యాక్సిసా y యాక్సిసా? x యాక్సిస్.
ఎక్స్ యాక్సిస్ మరి ఎక్స్ యాక్సిస్ మనకి ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ కాబట్టి the tangent is inclined at 60 degrees to the x-axis. So that means inclination of the line is 60 degrees. Therefore, slope is m, that is equal to tan 60 degrees, that is equal to root 3. So we know the slope of the tangent and the value of a also. Then what is the equation of tangent in slope form to the parabola y square equal to 4ax? y కావాలి అందరికి మైండ్ లో పెట్టుకోవాలి మీరు. mx plus a by equation of the tangent in slope form is y equal to mx plus a by m. So now substitute the values of m and a also. That is y equal to root 3x plus 4 by root 3. Y equal to mx plus a by m means y equal to root 3x plus 4 by root 3. So multiply చేసుకోండి. root 3y is equal to 3x plus 4 అవుతుంది. That is 3x minus root 3y plus 4 equal to 0. So that is the equation of tangent to the parabola having inclination 60 degrees. Now we have to find the point of contact. So formula, what is the formula to find the point of contact? a by m square comma 2a by m. 2a by m. Right. So point of contact is equal to a by m square comma 2a by m. So that is 4 by root 3 whole square comma 2a ante 2 into 4 divided by root 3. That is 4 by 3 comma 8 by root 3. 4 by 3 comma 8 by root 3. That is the point of contact. So మైండ్ లో ఉంచుకోండి కంపల్సరీగా స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా తెలిస్తే చాలు మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాయొచ్చు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ప్రాబ్లం నంబర్ 4. మీరు టెక్స్ట్ బుక్ లో డేట్ వేసి లేదనుకోవద్దు. ఎందుకు ఇంపార్టెంట్ అని చెబుతున్నానంటే ఈ చాప్టర్లో ఇప్పటి వరకు ఇవ్వలేదు, బట్ ఎలిప్స్ హైపర్బోలా చాప్టర్స్లో ఇదే మోడల్ ప్రాబ్లము కనీసం ఒక 10 టైమ్స్ ఇచ్చుంటారు. ఎలిప్స్లో ఒక 10 టైమ్స్ ఇచ్చుంటారు, అలాగే హైపర్బోలాలో కూడా ఒక 10 టైమ్స్ ఇచ్చుంటారు పబ్లిక్లో. ఏంటి కాన్సెప్ట్, ఒక లైన్కి ప్యారలల్ గాను పర్పెండిక్యులర్ గాను ఉండేటువంటి టాంజెంట్స్ కనుక్కోమంటారు. అంటే ఇప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద పారాబోలా y square equal to 16x which are parallel and perpendicular respectively to the line 2x minus y plus 5 equal to 0. Find the coordinates of their points of contact also. మరి ఇప్పుడు మనకి గివెన్ లైన్ తీసుకొని దాని స్లోప్ కనుక్కుంటే అప్పుడు మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఫస్ట్ గివెన్ లైన్ 2x minus y plus 5 equal to 0. So any line parallel to 2x minus y plus 5 equal to 0 can be taken as 2x minus y plus k equal to 0. So if this is the tangent to y square equal to 16, given parabola y square equal to 16x కాబట్టి 4a equal to 16, then a equal to 4. Right. So 2x minus y plus k equal to 0 is a tangent to y square equal to 16x. Then condition am square equal to ln రాస్తున్నారు. am square equal to ln. సో అప్పుడు a వాల్యూ 4, m వాల్యూ అంటే ఇప్పుడు ఇచ్చిన లైన్ నుంచి ఇది lx ప్లస్ my ప్లస్ nతో మైండ్లో ట్రీట్ చేసుకోండి. l వాల్యూ 2, m వాల్యూ -1, n వాల్యూ k. So compare 2x minus y plus k equal 0 with lx plus my plus n equal 0. We get l equal to 2, m equal to -1, n equal to k. ఆ వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే దట్ ఈస్ 4 into -1 whole square is equal to -1 into 2 into k. Then 2k is equal to 4, then k is equal to 2 అవుతుంది. సో k equal to 2 ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. Therefore equation of tangent is 2x minus y plus 2 equal to 0. ఇది ఒక ప్రొసీజర్. మరి ఇంకా దీనికన్నా ఈజీగా కూడా చేయొచ్చు మనం.
ఎలా చేద్దాం చెప్పండి దీనికన్నా ఈజీగా? స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ చూడండి, నేను ప్రొసీజర్ చెప్తున్నాను, ఆ ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు స్లోప్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ద గివెన్ లైన్ అంటే సేమ్ రాసుకుంటాం మనం. ఇప్పుడు స్లోప్ తెలుసు, వాల్యూ ఏ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ y = mx + a/m ఫార్ములా వేస్తే సరిపోతుంది. చూసాక రెండు ఫార్ములా ఉన్నాయి కదా, రెండు ప్రూఫ్లు చెప్పుకున్నాం మనం కాన్సెప్ట్ లో. y = mx + c టాంజెంట్ అయితే కండిషన్ ప్రూఫ్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అదే విధంగా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ స్లోప్ ఫార్మ్. అలాగే am² = nl అంటే lx + my + n = 0 అనేది టాంజెంట్ అయితే కండిషన్ am² = l అని చెప్పుకున్నాము. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి n/l - 2am/l ఫార్ములాను చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కుందాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n/l, -2am/l. సో ఆ వాల్యూస్ యాజ్ యూజువల్ గా సబ్స్టిట్యూట్ చేసుకోండి సరిపోతుంది. సో ఫైనల్లీ వి గెట్ 1, 4. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఆ LMNలు మీ నోట్స్ లో కూడా కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తా ఉంటే ఆ వాల్యూస్ని ఇక్కడ ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ parallel tangent. Next case, any line perpendicular to 2x - y + 5 = 0 can be taken as, that is x + 2y + k = 0. ఫస్ట్ ఇయర్ లో కాన్సెప్ట్ ఎలా మనం వేస్తుంది, ప్యారలల్ లైన్ పర్పెండిక్యులర్ లైన్ రాసే ప్రొసీజర్. అగైన్ if this is the tangent to y² = 16x, am² = ln. సో ఇక్కడ మరి LMN వాల్యూస్ వచ్చేటప్పటికి 1, 2, k అవుతాయి మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఇదిగో మనకి క్లౌడ్ లో ఉన్నది కూడా మీ నోట్స్ లో ఉండాలి. am² = ln కాబట్టి సో అప్పుడు కండిషన్ మళ్ళీ అందులో 4 × m² వాల్యూ 4 వస్తుంది. ln అంటే 1 × k, therefore k = 16. సో k వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ లైన్ లో ఏ లైన్ కావాలో అందులో సబ్స్టిట్యూట్ చేసుకో. therefore ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ x + 2y + 16 = 0. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ n/l - 2am/l. ఫార్ములా ఏం మారదు ఎందుకంటే లైన్ lx + my + na కాబట్టి. సో n వాల్యూ 16/1. నెక్స్ట్ -2am అంటే -2 × 4 × m వాల్యూ 2/1. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 16, -16. సో ఇది ఒక రకమైన ప్రొసీజర్. నెక్స్ట్ మనం చెప్పుకున్నది స్లోప్ రాసేసి డైరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా, అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ a/m² 2a/m కూడా రాసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. సో అది మీ చాయిస్. సో ప్రొసీజర్ అనేది మీకు అన్ని రకాల ప్రొసీజర్లు మీకు ఇవ్వటమే మా బాధ్యత. అది ఏ మెథడ్లో చేసుకోవాలనేది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు మీకు దీంట్లో ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ప్రాబ్లం ఇంక ఇదే మెథడ్లో చేసుకోవచ్చు మీరు. షో దట్ ద లైన్ టచెస్ ద పారాబోలా అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే టచ్ చేస్తుందని ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే am² = ln కండిషన్ వెరిఫై చేయండి. అంటే am² వాల్యూ ln రెండు ఈక్వల్ కావాలి. After that, then find the point of contact. Use this formula to find the point of contact. That is n/l, -2am/l. Right? Next, problem number 5 చూడండి. ప్రాబ్లం నెంబర్ 5 ఇక్కడ మన స్లైడ్స్ లో చేయలేదు. ప్రాబ్లం నెంబర్ 5 అక్కడ చూడండి మీరు. Find the equations of the tangent and normal to the parabola y² = 6x at the positive end of the latus rectum. y² = 6x అనే పారాబోలాకి పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దగ్గర టాంజెంట్ అండ్ నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాట్ ఈస్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ y² = 6x? ఫార్ములా చెప్పండి. y² = 6x పాజిటివ్ ఎండ్ ఫార్ములా చెప్పండి. పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ a, 2a. దట్స్ ఆల్. సో గివెన్ పారాబోలా నుంచి 4a వాల్యూ 6 అవుతుందిరా, దాని నుంచి a వాల్యూ 3/2. ఇప్పుడు a, 2a పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ నార్మల్ ఆల్రెడీ మనం ప్రూఫ్లు చేసాం. డిఫరెన్షియేట్ చేసుకొని
ఇక మీ ఇష్టం కంప్లీట్గా టాంజెంట్స్ నార్మల్స్ కాన్సెప్ట్లో వెళ్ళిపోవచ్చు. లేదు సార్ టాంజెంట్కి నేను S1 ఇక్కడ 0 వేసుకుంటాను, నార్మల్కి ఏమో డిఫరెన్షియేట్ చేసుకుంటాను, నాకు మార్క్స్ ఇస్తారా అంటే డెఫినెట్గా ఇస్తారు. లేదు డైరెక్ట్గా పాయింట్ దగ్గర డిఫరెన్షియేట్ చేయండి, స్లోప్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, నెక్స్ట్ హెడింగ్ స్లోప్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కంటిన్యూస్గా కనుక్కోండి డిఫరెన్షియేట్ చేసి ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్లో లాగా. సో ఆ ప్రాబ్లం 5th ప్రాబ్లం అలా చేసుకోండి రా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అబ్జర్వ్ చేయండి. వరుసన 6, 7, 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రా. ద కండిషన్ ఇందాక చెప్పుకున్నాం మనం, ద కండిషన్ దట్ ద లైన్ y = mx + c టచెస్ ద పారాబోలా x² = 4ay ఈజ్ c = -am². సో ఇంతకుముందు పారాబోలా y² = 4ax కాబట్టి c = a/m అయింది. మరి y = mx + c టచెస్ ద పారాబోలా x² = 4ay ఫామ్ అయితే c = -am². అదే పారాబోలా నేను ఇప్పుడు x² = 4by అని రాశాను అనుకోండి రా, అప్పుడు కండిషన్ ఎలా మారిపోతుంది చెప్పండి? c = -bm. అంతే, c = -bm² అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ప్లేస్లో ఏది రాస్తే ఇప్పుడు 4ky అని రాశాను అనుకోండి, అప్పుడు c = -km² అవుతుంది. మరి ప్రూఫ్ ఎలా చేయాలి అంటే జస్ట్ మన కాన్సెప్ట్లో చేసుకున్నట్లుగానే, ఇది లైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1 y1 అనుకోండి. సో ఆ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాసి ఈ లైన్ని టాంజెంట్ని కంపేర్ చేసుకోవటమే. let y = mx + is a tangent to the parabola x² = 4ay. let px1 y1 be the point of contact. The equation of tangent at p is s1 = 0. మరి ఇక్కడ ఈ పారాబోలాకి s1 = 0 అంటే xx1 - 2a × y + y1 = 0 రా. పారాబోలా x² = 4ay కాబట్టి s1 = 0 అంటే అర్థం xx1 - 2a × y + y1 = 0. సో ఇది -2a లోపలికి మల్టిప్లై చేసుకోండి, xx1 - 2ay - 2ay1 = 0. అలాగే గివెన్ లైన్, దీని గివెన్ లైన్ కూడా ఇదే ఆర్డర్లో రాయండి. గివెన్ లైన్ mx - y + c = 0 అవుతుంది. వీళ్ళు మళ్ళీ y - mx రాశారు. సరే ఓకే, నో ప్రాబ్లం, ఎలా రాసినా ప్రాబ్లం లేదు. ఇక్కడ అప్పుడు x కోఎఫిషియంట్ x1, ఇక్కడ x కోఎఫిషియంట్ -m, అది కరెక్ట్గా ఆర్డర్లో వేసుకోండి, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మీరు mx - y + c = 0 రాసి కంపేర్ చేసుకున్నా, లేదు ఇలా ఉంచి కంపేర్ చేసుకున్నా ఒకటే ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. మధ్యలో సైన్స్ తేడా వస్తాయి కానీ బట్ ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఈక్వేషన్ 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ లైన్ కాబట్టి రేషియో ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ a1/a2 = b1/b2 = c1/c2. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ x కోఎఫిషియెంట్స్ ఒక విధంగా ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ y కోఎఫిషియెంట్, ఇక్కడ x కోఎఫిషియెంట్, మళ్ళీ x1/1 వేయొద్దు, మర్చిపోతారు మీరు. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి అది. సో దట్ ఈస్ x1 by -m = -2a/1 = -2ay1/-c అవుతుంది. బట్ వీ వాంట్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y కాబట్టి ఫస్ట్ రెండు టర్మ్స్ని ఈక్వల్ చేయండి. చేస్తే అప్పుడు x1 వాల్యూ 2am అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఈ క్రాస్ మల్టిప్లికేషన్లో 2am x1 వాల్యూ. అలాగే y1 వాల్యూ రావాలంటే ఈ రెండు టర్మ్స్ ఈక్వల్ చేసుకుంటే -2a - 2a క్యాన్సిల్ అయిపోయి y1 వాల్యూ c అవుతుంది. ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 2a క్యాన్సిల్, y1 వాల్యూ -c. సో దేర్ఫోర్ x1/1 = 2am - c. మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటున్నాం కాబట్టి x1 y1ని లైస్ ఆన్ పారాబోలా సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ x² = 4ay కాబట్టి 2am² = 4a × -c. దట్ ఈస్ 4a² m² = 4a × -c. 4a గెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు am² = -c అవుతుంది, దెన్ c = -am² రాసుకోవచ్చు. సో జస్ట్ ప్రూఫ్, మనకి టాంజెంట్ కండిషన్ y = mx + c టాంజెంట్ అయితే కండిషన్ ప్రూఫ్ ఎలా చేసామో అదే ప్రొసీజర్లో ప్రూఫ్ చేసుకుంటాము. అది
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కొని సబ్స్టిట్యూట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ లైన్ ఆర్ పారాబోలా, నో ప్రాబ్లం. లైన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా పారాబోలాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఆన్సర్ సేమే వస్తుంది. దానికి కూడా ప్రూఫ్ మనం చెప్పుకున్నాం. రైట్, నెక్స్ట్ వన్ ఎక్సైజ్ ఎగ్జాంపుల్ 3.2.1. ఈ ఎగ్జాంపుల్ 3.2.1 అంటే టాంజెంట్ నార్మల్. ఇందాక ఒక ప్రాబ్లం వదిలేసాం కదా మనం అక్కడ 3.2లో పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దగ్గర టాంజెంట్ నార్మల్ కనుక్కోమన్నాం. అలాంటిదే ఇది ఒక ప్రాబ్లం చేస్తున్నాము, అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ 3.2.1 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ద పారాబోలా ఎట్ 4,3/2. అక్కడేమో ఎండ్ మనమే కనుక్కోవాలి పాయింట్, ఇక్కడ పాయింట్ ఇచ్చేసారు అంతే. ఇది కూడా మనకి 7 మార్క్స్కి ఒకసారి ఇంపార్టెంట్ ఇస్తున్నారా, మనకి ఇచ్చారు ఒకసారి, దానికోసమే చెప్తుంది మనకి. మరి కంప్లీట్గా టాంజెంట్స్ నార్మల్స్ కాన్సెప్ట్ ప్రకారమే చేస్తున్నాం మనం. రైట్, గివెన్ పారాబోలా ఈజ్ x² - 4x - 8y + 12 = 0. సో ఇది గివెన్ పారాబోలా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసుకున్నట్లయితే ఇప్పుడు 2x - 4 - 8 × dy/dx + 0 = 0 or simply equal to 0. సో దెన్ 2x - 4 ఈజ్ ఈక్వల్ టు 8 × dy/dx అవుతుంది. అప్పుడు dy/dx ఈజ్ ఈక్వల్ టు 2x - 4/8 అవుతుంది. కావాలంటే ఇక్కడ ఒక స్టెప్ రాసుకోండి మీరు. 2x - 4 ఈజ్ ఈక్వల్ టు 8 × dy/dx ఒక స్టెప్ రాసి నెక్స్ట్ స్టెప్ ఇది రాసుకోండి. ఇక్కడ 2తో కట్ చేసుకోవచ్చు, అంటే దట్ ఈస్ x - 2/4 అవుతుంది. Now dy/dx at 4,3/2. Slope of the tangent m is equal to dy/dx at 4,3/2. సో అప్పుడు x వాల్యూ 4, y వాల్యూ 3/2. అలాగే y టర్మ్ లేదు కాబట్టి ఓన్లీ x టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 - 2/4, that is 2/4, 1/2. This is slope of tangent. So we know the point and the slope. Therefore equation of the tangent. ఫస్ట్ డైరెక్ట్గా స్లోప్ ఆఫ్ నార్మల్ కూడా కనుక్కుంటున్నారు, చూడండి. స్లోప్ ఆఫ్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు -1/m అంటే -1/1/2 వి గెట్ -2. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ రెండు. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ 4,3/2 విత్ స్లోప్ 1/2. y - 1 ఫార్ములా, స్లోప్ పాయింట్ ఫార్ములా, y - y1 = m × x - x1. That is y - 3/2 is equal to 1/2 into x - 4. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 2y - 3/2 వస్తుంది. అప్పుడు తర్వాత 2 క్యాన్సిల్ చేయండి. 2y - 3 / 2 is equal to 1/2 into x - 4. Then 2 gets cancelled. అప్పుడు 2y - 3 is equal to x - 4. Then x - 2y - 1 = 0. ఎందుకంటే ఈ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకొస్తే దట్ ఈస్ x - 2y - 1 = 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎట్ 4,3/2. అగైన్ యూజ్ పాయింట్ స్లోప్ ఫార్మ్ బికాస్ స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఈజ్ -2. y - 3/2 is equal to -2 into x - 4. Again take LCM. This is 2y - 3/2 is equal to -2 into x - 4. Cross multiply చేస్తే this is 2y - 3 is equal to -4x + 16. ఇప్పుడు x టర్మ్ లెఫ్ట్ టర్మ్స్ రైట్ సైడ్ తీసుకోండి. That is 4x + 2y - 19 is equal to 0. That is equation of normal. చూసుకోండి ఒకసారి జాగ్రత్త, టాంజెంట్ నార్మల్. సో ఇంక ఇదే ప్రొసీజర్లో మీరు ఆ పాయింట్ ముందు మీరు కనుక్కుంటారు, డిఫరెన్షియేట్ చేసి స్లోప్ ఆఫ్ టాంజెంట్, స్లోప్ ఆఫ్ నార్మల్ కనుక్కోండి. దెన్ ఆఫ్టర్ దట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. Show that the equations of common tangents of x² + y² = 2a² and y² = 8ax are y = ± x + 2a. చూడండి, మనం సర్కిల్స్ చాప్టర్లో ఓన్లీ సర్కిల్సే, ఆ తర్వాత మిగతా చాప్టర్స్ మనకి ఏమి అవ్వలేదు కాబట్టి అక్కడ కామన్ టాంజెంట్ అనే కండిషన్ రాలేదు. సో ఇక్కడ నుంచి
జేఈ మెయిన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. కామన్ ట్యాంజెంట్ టు పెరాబోలా అండ్ సర్కిల్, కామన్ ట్యాంజెంట్ టు పెరాబోలా ఎలిప్స్, కామన్ ట్యాంజెంట్ టు సర్కిల్ అండ్ హైపర్బోలా, కామన్ ట్యాంజెంట్ టు సర్కిల్ అండ్ ఎలిప్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు 4 చాప్టర్స్ ఉన్నాయి. ఇఫ్ యు టేక్ ఎనీ 2 చాప్టర్స్ అవుట్ ఆఫ్ 4 వీ కెన్ సెలెక్ట్ ఇన్ 4 C2 అంటే 6 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు కామన్ ట్యాంజెంట్స్ కాన్సెప్ట్ మీద. ఇక మళ్ళీ అక్కడ రెక్టాంగులర్ హైపర్బోలా కూడా ఉంటుంది ఎక్స్ట్రా, అంటే 10 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు మనకి కామన్ ట్యాంజెంట్స్ అనే కాన్సెప్ట్ మీద జేఈ మెయిన్స్లో. అసలు ఏం చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ముందు అసలు ఒకటంటూ నేర్చుకుంటే ఇంకా అదే ప్రొసీజర్లో మిగతావి కూడా ఉంటాయి కాబట్టి మిగతావి కూడా చేసుకోవచ్చు. మరి ఏంటి ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే ఇప్పుడు ఈ రెండింటికి ఉన్నటువంటి కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్స్ ఇదని ప్రూవ్ చేయమంటున్నారు. సరే, అసలు మనకి కామన్ ట్యాంజెంట్ ఎలా 2 మెథడ్స్లో చేసుకోవచ్చురా ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు y² = 80x పెరాబోలా స్టాండర్డ్ ఫామ్ కాబట్టి దీనికి స్లోప్ ఈక్వేషన్ తెలుసు. లేదనుకోండి ఇంకొక మెథడ్ ఏంటంటే y = mx + c కామన్ ట్యాంజెంట్ అనుకొని, మరి y = mx + c సర్కిల్కి ట్యాంజెంట్ అయితే r = d, y = mx + c పెరాబోలిక్ ట్యాంజెంట్ అయితే c = a/m. ఆ 2 Cలు ఈక్వల్ చేసుకున్నట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చేయొచ్చు మనం. సరే, ఇక్కడ నేను అంటే ఇక్కడ ఏది ఫాలో అయ్యారో చూద్దాం. y² = 480x స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పెరాబోలా కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ రాయటం నాకు వచ్చు కాబట్టి నేను రాస్తున్నాను. గివెన్ పెరాబోలా y² = 80x, బట్ మనకి ఫార్ములా స్టాండర్డ్ ఫామ్ అంటే 4ax ఉండాలి కాబట్టి దీన్ని 4ax ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే 4 × 2a × x రాయొచ్చు మనం, లేదా కంపేర్ దిస్ విత్ y² = 4ax. చూడండి, ఏ క్యాపిటల్ లెటర్ రాశాను. మన ప్రొనౌన్సియేషన్లో మాత్రం డిఫరెన్స్ రాదు, బట్ అక్కడ సింబల్ మారిపోతుంది. 4ax, దెన్ 4a = 8a, దెన్ వీ గెట్ a = 2a. ఇప్పుడు ఈ y² = 4ax పెరాబోలాకి టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ ఈజ్ y = mx + a/m. మళ్ళీ ఏ ప్లేస్లో ఇక్కడ క్యాపిటల్ ఏ వచ్చింది చూసుకోండి. ఇప్పుడు ఈ ఏ వాల్యూ 2a సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దట్ ఇంప్లైస్ y = mx + 2a/m. మీకు చేతనైతే డైరెక్ట్గా ఈ మధ్యలో ఈ 2 స్టెప్స్, ఈ స్టెప్ లేకుండా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ ఈజ్ y = mx + 2a/m డైరెక్ట్గా రాయొచ్చు మీకు చేతనైతే. మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక మాట ఇంకొక కొంచెం జాగ్రత్తగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీరు అడిగితే కనుక. నేను దీన్ని 80ax అని 4 × 2a × x రాస్తాను. అంటే అప్పుడు అక్కడ ఏ ప్లేస్లో 2a ఉంది కాబట్టి అప్పుడు ఫార్ములాలో కూడా ఏ ప్లేస్లో 2a రాసుకుంటే చాలు. అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా y = mx + a/m, బట్ ఇక్కడ ఏ ప్లేస్లో 2a ఉంటుంది కాబట్టి 2a/m. దట్స్ ఆల్. దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. అంటే y = m క్రాస్ మల్టిప్లై విత్ m చేశాను మొత్తాన్ని. ఈ my = m² x + 2a. ఈ my రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే దట్ ఇంప్లైస్ m² x - my + 2a = 0. దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. సో అగైన్ సిన్స్ దిస్ ఈజ్ అ టాంజెంట్ టు ద సర్కిల్ ఆల్సో, అంటే మన కామన్ టాంజెంట్ కనుక్కోమన్నారు అంటే అర్థము మరి ఇది సర్కిల్ కూడా టాంజెంట్ అవ్వాలి. ఇట్ ఈస్ ఆల్సో టాంజెంట్ టు x² + y² = 2a². మరి ఒక లైన్ సర్కిల్కి టాంజెంట్ అంటే r = d కండిషన్ అప్లై చేస్తాము. మరి r = d అప్లై చేయాలంటే సెంటర్ రేడియస్ కావాలి. వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ దిస్ సర్కిల్? 0, 0, 0. Then also what is the radius of the circle? √2a. √2a. Yes. Then r = d. Here center C 0, 0, radius r = √2a. మరి r = d కండిషన్ వేస్తున్నాను డైరెక్ట్ గా. లైన్ ఇది, r వాల్యూ √2a, అది d అంటే సెంటర్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కాబట్టి mod c/√a² + b². అంటే మాడ్యులస్ ఆఫ్ 2a/√a² అంటే m⁴ + m². సో ఇప్పుడు ఇందులో ఏ కట్ చేసుకోవచ్చురా. ఏ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లై చేయండి,
లేదా ఇందులో కూడా మళ్ళీ ఇక్కడ √2 ఇక్కడ 2 ఉంది, ఇందులో కూడా √2 టైమ్స్ పోతుంది. అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు mod √2 బై √(m²) + 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేరింగ్ చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే అలా వచ్చింది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. m power 2 ఈక్వల్ టు m² + m⁴, దట్ ఈస్ m⁴ + m² - 2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m² ఆర్ 4th degree ఈక్వేషన్ ఇన్ m. ఫ్యాక్టరైజ్ చేయండి. m² + 2m² - m² - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 టర్మ్స్లో m² కామన్ తీయండి. దట్ ఈస్ m² ఇంటూ m² + 2. నెక్స్ట్ 2 టర్మ్స్లో -1 కామన్ తీయండి. అగైన్ m² + 2 ఈక్వల్ టు 0. Again m² plus take m² + 2 as common from these 2 terms, we get m² + 2 into m² - 1 equal to 0. That is m² + 2 equal to 0 or m² - 1 equal to 0. Then we get m² equal to -2 or m² equal to 1. But m is a slope of a line, that is m is always a real number. So m² is equal to -2 is wrong. Because for any real number, square of any real number is always positive. So m² - 2 is not possible. m² equal to -2 is not possible. Therefore m² equal to 1. Then m is equal to +or -1. Now substitute this value of m in equation 1. Equation 1. So equations of the common tangents are equation 1 ఇది y equal to mx plus 2a by m అనేది equation 1 మనకి. m ప్లేస్ లో +or -1 సబ్స్టిట్యూట్ చేసి ఇది +or -1 into x, ఇక్కడ m +or -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ 2 టర్మ్స్ లో +or- మనం కామన్ తీసుకుంటాం. +or-x +or-2a, దెన్ +or- కామన్ తీసుకోండి. దట్ ఈస్ y is equal to +or-x + 2a వస్తుంది. y is equal to +or-x + 2a. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 7 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్లో చాలా టైమ్స్ ఇచ్చారు కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. Now coming to next problem, that is problem number 8. Show that the common tangent to the parabola y² equal to 4ax and x² equal to 4by is x into a power 1/3 plus y into b power 1/3 plus a power 2/3 into b power 2/3 is equal to 0. సో ఆల్రెడీ మనం 7th ప్రాబ్లంలో ఏం చేసామంటే కామన్ ట్యాంజెంట్ టు పారాబోలా అండ్ సర్కిల్ ప్రూఫ్ చేసాం మనం. y equal to +or-x + 2a. అంటే ఇక మీకు ఎగ్జామినేషన్లో పారాబోలా సర్కిల్ ఎలాగైనా ఇవ్వచ్చు. ఇంకా అంటే సర్కిల్ ఇక్కడ మనకి x² + y² = 2a² ఇచ్చారు. రేపు ఎగ్జామినేషన్లో వేరే సర్కిల్ ఇవ్వచ్చు, వేరే పారాబోలా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా ప్రొసీజర్లో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే ఇప్పుడు మరి 2 పారాబోలాస్ ఇస్తున్నారు. కామన్ ట్యాంజెంట్ టు 2 పారాబోలాస్. ఆల్రెడీ కామన్ ట్యాంజెంట్ టు 2 సర్కిల్స్ మనం చేసాం సర్కిల్స్లో. సో 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అయితే దేర్ ఎగ్జిస్ట్ 3 కామన్ ట్యాంజెంట్స్. అది ఎక్స్టర్నల్గా టచ్ అయితే, ఇంటర్నల్గా టచ్ అయితే ఓన్లీ 1 కామన్ ట్యాంజెంట్. నెయిదర్ ఇంటర్సెక్ట్ నార్ టచ్ అయితే 4 కామన్ ట్యాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసాం మనం సర్కిల్స్లో. సో ఇప్పుడు పారాబోలాలో show that the common tangent to the parabolas. So they don't need to touch the 2 parabolas. Parabolas ఎక్కడైనా ఉండొచ్చు, బట్ రెండింటిని కామన్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి టాంజెంట్ ఈక్వేషన్ కావాలంటున్నారు. అఫ్ కోర్స్ హియర్ we are given the 2 parabolas, they are intersecting each other actually. y² equal to 4ax standard form of parabola C type, x² equal to 4by ఓపెన్ అప్వర్డ్ పారాబోలా. ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతాయి మనకి. సో అవంతా ఇంటర్సెక్ట్ అవుతాయా కాదా మనకి ఏం అవసరం లేదు. ఎలా ఉన్నా సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ ట్యాంజెంట్. అది సో మరి ఎలా చేస్తున్నాము అంటే ఇప్పుడు ఆల్రెడీ y² equal to 4ax పారాబోలాకి ట్యాంజెంట్ ఈక్వేషన్ మనకు స్లోప్ ఫామ్ లో ఫార్ములా ఉంది.
equation of the tangent in slope form with respect to y square equal to 4ax is y equal to mx plus a by m. సో ఇది y equal to mx plus c ఫామే అనుకుందాం. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో టాంజెంట్ టు ద పారాబోలా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4by. నిన్ననే మనం ప్రూవ్ చేసుకున్నాం. ప్రాబ్లం నంబర్ 6 అనుకుంటాను. ప్రాబ్లం నంబర్ ప్రాబ్లం నంబర్ 6. y equal to mx plus c. For y equal to mx plus c is a tangent to the parabola x square equal to 4ay. Then the condition is c equal to minus am square. This is y equal to mx plus c form. If this is the tangent to y square x square equal to 4by, so condition c equal to minus am square bm square. Condition c equal to minus am square. Then ఇక్కడ c value అంటే a by m. a by m is equal to minus bm square. a by m is equal to minus bm square. So from this we get m value, m cube is equal to minus a by b. Then m is equal to minus a by b whole power 1 by 3. That is minus a power 1 by 3 by b power 1 by 3 రాసుకోవచ్చు. So this is the value of m. Now substitute the value of m in the above equation, that is y equal to mx plus a by m. ఆ m వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. లేదా ఇక్కడ మళ్ళీ y equal to mx plus c be the common tangent అనుకొని సెకండ్ మెథడ్ చెప్తున్నాను. అంటే if c y equal to mx plus c is a tangent to this parabola, then c equal to a by m. If y equal to mx plus c is a tangent to this parabola, c equal to minus bm square. Now equate the two values of c. a by m is equal to minus bm square. So ఇదే కండిషన్ వస్తుంది ఇక్కడ. కండిషన్ a by m equal to minus bm square. ఎలా చేసినా అదే కండిషన్, ఫైనల్ గా వచ్చేది అదే కండిషన్. ఒక కామన్ టాంజెంట్ y equal to mx plus c కామన్ టాంజెంట్ అనుకొని పారాబోలా కండిషన్, సర్కిల్ కండిషన్, లేదా పారాబోలా కండిషన్, అనదర్ పారాబోలా కండిషన్, టాంజెంట్ కండిషన్. ఆ రెండు వాల్యూస్ నుంచి కండిషన్స్ నుంచి c ఒక వేరియబుల్ లేదా c ఈక్వల్ చేసుకుంటాం జనరల్ గా. సో ఇక్కడ m వాల్యూ మైనస్ a పవర్ 1 by 3 b పవర్ 1 by 3 ఈ వాల్యూస్ ని y equal to mx plus c లో సబ్స్టిట్యూట్ చేయండి. The equation of the common tangent is, that is substitute m value in y equal to mx plus a by m. So అంటే y is equal to mx అంటే minus a power 1 by 3 by b power 1 by 3 into x plus a by m అంటే a divided by minus a power 1 by 3 by b power 1 by 3. ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి minus a into b power 1 by 3 by minus a power 1 by 3 into x plus అదే ఈ మైనస్ ముందుకు వచ్చేస్తుంది a ఇంటూ ఈ a పవర్ 1 by 3 కూడా పైకి తీసుకెళ్తున్నాం a పవర్ మైనస్ 1 by 3 ఇంటూ b పవర్ 1 by 3. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటే 1 minus 1 by 3 దిస్ బికమ్స్ 2 by 3 అవుతుంది. అప్పుడు దెన్ y is equal to minus a power 1 by 3 by b power 1 by 3 into x minus a power 2 by 3 into b power 1 by 3. Now take LCM or multiplying on both sides with b power 1 by 3. ఎలాగైనా చేసుకోవచ్చు. దెన్ y equal to LCM తీసుకున్నారు ఇక్కడ minus a power 1 by 3 into x. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది అంటే minus a power 2 by 3 into b power 2 by 3 అవుతుంది. ఎందుకంటే b power 1 by 3 plus b power 1 by into b power 1 by 3 అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. దట్ ఈస్ minus a power 2 by 3 into b power 2 by 3. నా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో b power 1 by 3 into y is equal to minus a power 1 by 3 into x minus a power 2 by 3 into b power 2 by 3. సో మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చి ఆర్డర్లో రాయండి. x y కాన్స్టెంట్ టర్మ్స్. దట్ ఈస్ a power 1 by 3 into x plus b power 1 by 3 into y plus a power 2 by 3 into b power 2 by 3 is equal to 0. So this is the equation of the common tangent. ఇంకా మీరు ఏ చాప్టర్లోకి వెళ్ళినా కామన్ టాంజెంట్ అనగానే
రెండిటికి టాంజెంట్ కండిషన్స్ అప్లై చేసి సి వాల్యూస్ ఈక్వల్ చేసుకోవటమే, లేదా ఒకదానికి డైరెక్ట్గా టాంజెంట్ ఈక్వేషన్ తీసుకొని అది రెండో దానికి టచ్ అయితే మళ్ళీ అక్కడ దానికి కరస్పాండింగ్ కండిషన్ అప్లై చేసుకోవటం. సో ఎలా చేసినా ఆన్సర్స్ సేమ్ వస్తాయి మీకు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఉంది. ఈ మోడల్ ఇంపార్టెంట్, అంటే ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, బట్ ఈ మోడల్ ఇంపార్టెంట్. ఎందుకు మోడల్ ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పాను మా ఒక ప్రాబ్లము, 5th ప్రాబ్లం అనుకుంటే బహుశా అది, సారీ 4th ప్రాబ్లం. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్స్ అని చెప్పేసి. సో అది పారాబోలాలోనూ అంత ఇంపార్టెంట్ కాదు, సర్కిల్స్లోనూ అంత ఇంపార్టెంట్ కాదు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎలిప్స్ హైపర్బోలాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక లైన్కి ప్యారల్ గాను పర్పెండిక్యులర్ గాను ఉండేటువంటి టాంజెంట్స్ కనుక్కోమంటాం. ఎలిప్స్ హైపర్బోలాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మోడల్ ఒక్కొక్క ప్రాబ్లము 10 to 15 టైమ్స్ ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఐపీఈలో, ఎలిప్స్ హైపర్బోలా చాప్టర్స్ నుంచి. అలాగే ఈ ప్రాబ్లం, from an external point P, tangents are drawn to the parabola and these tangents make angles theta 1 theta 2 with its axis such that tan theta 1 plus tan theta 2 is a constant B. Then show that P lies on the line అంటారు. అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ లో అయితే then the locus of P is a line passing through origin, line parallel to the x-axis, line parallel to directrix, ఇలా అడుగుతూ ఉంటారు మనం. బట్ సేమ్ మోడల్ ప్రాబ్లం మనకి హైపర్బోలాలో వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్లో 2 టైమ్స్ ఇచ్చిన ప్రాబ్లం అది హైపర్బోలాలో అయితే. సేమ్ మోడల్, ఈవెన్ సర్కిల్స్లో కూడా చేసాం సేమ్ మోడల్ ప్రాబ్లం. సో అంటే ఎప్పుడైతే మనకి theta 1 టాంజెంట్స్ మేక్స్ యాంగిల్స్ theta 1 అండ్ theta 2 అంటున్నారో, వీఆర్ గివెన్ ఇంక్లినేషన్స్ హెన్స్ వీ కెన్ గెట్ స్లోప్స్. దట్ మీన్స్ so we have to write the equation of tangent to the parabola in slope form, because ikkada manaki inclinations istunadu ante we can get slopes. So then we have to write the equation of tangent in slope form. Right, ఇప్పుడు external point నుంచి tangents డ్రా చేస్తే ఆ tangents axis of the parabola, axis అంటే ఇక్కడ x axis standard form of parabola. సో యాక్సిస్ తో theta 1 theta 2 చేస్తున్నాయని చెప్తారు, ఎక్స్ యాక్సిస్ తో అనరు. అక్కడ కూడా మళ్ళీ చిన్న ట్విస్ట్ అది. ఎక్స్ యాక్సిస్ తో అంటే డైరెక్ట్ గా మీరు tan theta 1 tan theta 2 స్లోప్స్ అని ఫీల్ అవుతారు కదా, బట్ ఇక్కడ మనకి యాక్సిస్ అన్నారు. యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవ్వాలి. సో tan theta 1 అంటే సమ్ ఆఫ్ ద స్లోప్స్ కాన్స్టెంట్ అయినట్లయితే లోకస్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆల్రెడీ మనం locus of point of intersection of perpendicular tangents to the parabola is the directrix అని ప్రూవ్ చేసాం. సేమ్ స్టెప్స్, నో చేంజ్ ఎట్ ఆల్. m1 plus m2 is equal to వాల్యూ, అలాగే m1 m2 వేసేంత వరకు స్టెప్స్ లో ఎటువంటి మార్పు లేదు. The equation of tangent in slope form with respect to y square equal to 4ax is y equal to mx plus a by m. If it passes through, let this tangent passes through px1 y1, then y1 is equal to mx1 plus a by m. So take LCM and cross multiplication. y1 equal to m square x1 plus a by m. Cross multiply cheyandi. m square x1 minus my1 plus a is equal to 0. So it is a quadratic equation in m. Let m1 comma m2 be the roots. Therefore m1 plus m2 is equal to y1 by x1, m1 m2 is equal to a by x1. ఇంతవరకు మనకి లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కూడా సేమ్ స్టెప్స్ రాసాం, నో చేంజ్. ఇంక ఇప్పుడు కండిషన్, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటే అక్కడ m1 m2 వాల్యూ -1 అని ఐడియా ఉంటుంది కాబట్టి మనకి అప్పుడు a by x1 ఈక్వల్ టు -1, దాన్ని సింప్లిఫై చేస్తే x1 ప్లస్ a ఈక్వల్ టు 0 వచ్చింది. మరి ఇక్కడ కండిషన్ tan theta 1 ప్లస్ tan theta 2 ఈక్వల్ టు b అని ఇస్తున్నారు. సో గివెన్ కండిషన్ లేదా m1 ఈక్వల్ టు tan theta 1, m2 ఈక్వల్ టు tan theta 2 అవుతుంది. స్లోప్స్ అంటే అవే కాబట్టి, బికాస్ the tangents makes angles theta 1 and theta 2 with axis of the parabola. Therefore m1 equal to tan theta 1, m2 equal to tan theta 2.
given that tan theta 1 plus tan theta 2 equal to b, that implies m1 plus m2 is equal to b. So therefore y1 by x1 is equal to b. That implies y1 equal to bx1. Therefore locus of x1 y1 is so y is equal to bx. సో మోడల్ ప్రాబ్లం, ఈ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ప్రతి చాప్టర్ లోనూ వస్తుంది. లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. సో లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ when which is intersection of the tangents and the tangents making an angles theta 1 theta 2 with the axis of conic. అయితే tan theta 1 plus tan theta 2 equal to b ఇచ్చారు. ఇంకోసారి cot theta 1 plus cot theta 2 equal to b ఇవ్వచ్చు. మరి cot theta 1 plus cot theta 2 equal to b ఇస్తే అప్పుడు కండిషన్ ఎలా రాసుకోవాలి? cot theta 1 plus cot theta 2 అంటే అప్పుడు ఇది 1/m1 plus 1/m2 equal to b అవుతుంది. ఇంకా దాని నుంచి మనకి కండిషన్లు మారిపోతాయి, అంతే, ఏం లేదు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ పారాబోలా సెకండ్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ మనం పారాబోలా థర్డ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం.